అధికార వైసీపీలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే 59 నియోజకవర్గాలలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మార్చిన వైసీపీ మరో 30 నియోజకవర్గాలలో మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను మాత్రమే మారుస్తున్నారని పార్టీలోని నేతలే ప్రచారం చేస్తున్నారు. సీఎం సొంత సామాజిక వర్గం నేతలే పలు నియోజకవర్గాలలో వైసీపీకి ఎదురు తిరుగుతున్నారు. ఈ పరిస్థితిపై వైసీపీ హైకమాండ్ కలవరపడుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న వైసీపీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. 3 జాబితాలు ప్రకటించేసరికి ఆపసోపాలు పడుతోంది. అభ్యర్థులు దొరక్క సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల సతీమణులు, కుమారులు, ఇతర బంధువులను రంగంలోకి దించుతోంది. దీంతో వైసీపీలో కుటుంబ కథా చిత్రం నడుస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కుటుంబానికి సమీప బంధువులు బాలినేని శ్రీనివాసరెడ్డి హైకమాండ్ కు జలకిచ్చారు. తనకు ఒంగోలు అసెంబ్లీ, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు లోక్సభ, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి వంటి స్థానాల్లో తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలని బాలినేని షరతు విధించారు. అయితే బాలినేని షరతులను లెక్కచేయని వైసీపీ హైకమాండ్ మాగుంట కుటుంబానికి టికెట్ లేదని చెప్పేసింది. గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలిచి ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని సీఎం కోరారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాను వర్కౌట్ చేసుకుంటానని సీఎం కు చెప్పారు. ఇదిలా ఉంటే సీఎం చెప్పిందే తరువుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు. మీరు అనుమతి ఇస్తే ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన విన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మీకో దండం, మీ ముఖ్యమంత్రికి 3 దండాలంటూ వ్యాఖ్యానించారని తెలిసింది. మాగుంటను మాత్రమే తాను ఎంపీ అభ్యర్థిగా ఆమోదిస్తానని చెవిరెడ్డికి బాలినేని స్పష్టం చేసినట్లు తెలిసింది. వచ్చావు కాబట్టి కాఫీ తాగి వెళ్లమని చెవిరెడ్డికి బాలినేని చెప్పినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వివాదం మరిచిపోకముందే బెజవాడలో చిచ్చు రాజుకుంది. పెనమలూరు టికెట్ జోగి రమేష్ కు ఇవ్వటం పట్ల వైసీపీలో మిగతా వర్గాలు భగ్గుమన్నాయి. పటమట సురేష్ బాబు తాను జోగి రమేష్ కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు, మిగతా నేతలు కూడా జోగి రమేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. పెనమలూరు టికెట్ జోగి రమేష్ కు ఇవ్వడంతో పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. త్వరలోనే చంద్రబాబు, లోకేష్ ను కలవబోతున్నారు. తాను ఆత్మగౌరవాన్ని చంపుకుని వైసీపీలో ఉండలేనని సీనియర్ నేతగా ఉన్న తనకు అవమానం జరిగిందని పార్థసారథి ఏబిఎన్తో చెప్పారు. మరి ఎందుకు లభించలేదు, నాలో ఉన్న బలహీనత ఏమిటి, నాలో ఉన్న అనర్హత ఏమిటి అనేది మరి పార్టీయే ఆలోచించేయాలి. నా ఉద్దేశం ఏంటంటే కొంతమందికి మళ్ళీ నేను దౌర్జన్యం చేయటం కానీ లేకపోతే దుర్భాషలు ఆడటం కానీ చేయలేకపోవటం నా బలహీనత అయ్యుండొచ్చు. ఇప్పుడు టికెట్లు వచ్చేటప్పటికీ మరి ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటాం, మరి ఏదో నేతి బీరకాయ సామెత చెప్తారు, మరి అదేమని చెప్పి భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతమంది మీద కేవలం వాళ్ళ వ్యక్తిగత మూలంగానే బలం లేదనుకుంటే కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నేను భావిస్తాను. పార్టీ కార్యక్రమాల మీద కూడా ఒకసారి పునరాలోచన చేయాలేమో. 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బొప్పన బాబుకుమార్ వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తనకు పార్టీలో ఎటువంటి ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కూడా అధికార పార్టీలో నిరసనల పర్వం ఆగటం లేదు. అక్కడ నిన్న మొన్నటి వరకు అధికార పార్టీతో సఖ్యతగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు. జనసేనలో చేరబోతున్నట్లు ఆయన అనుచర వర్గం చెబుతోంది. ఇక సీఎం సొంత జిల్లాలోని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకపోవడం పట్ల మేడా బ్రదర్స్ మండిపడుతున్నారు. అక్కడ మేడా మల్లికార్జున రెడ్డికి కాకుండా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో మేడా వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. అయితే సీఎం మేడా వర్గీయులను పిలిచి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తానికి మార్పులు చేర్పులతో పలు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరక్క వైసీపీలో అన్వేషణ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, ఆదిమూలపు సురేష్, కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాలకు సీఎం కొన్ని టికెట్లు ఇచ్చారు. ఇప్పటికే 3 జాబితాల్లో 51 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలను మార్చారు. మరో 29 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తం జాబితా పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 2వ వారంలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వైసీపీలో నెలకొన్న గందరగోళం నుంచి బయటపడేందుకు తాడేపల్లి ప్యాలెస్ లోని పెద్దలకు చలికాలంలోనే చెమటలు పడుతున్నాయి.